తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చారు కానీ ఎవరూ లాంగ్ టైం ఉండలేకపోయారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత యంగ్ టాప్ హీరోల జంటగా నటిస్తూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఓటమి విజయాలతో పని లేకుండా రకుల్ ఇప్పుడు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. యంగ్ హీరోలు చాలా వరకు తమ పక్కన రకుల్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం ఈ అమ్మడు హైదరాబాద్లో సొంత ఇంట్లో ఉంటోంది. రకుల్ సినిమాల్లో కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటోంది. తాజాగా మంచులక్ష్మి స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్లోని ప్రభుత్వ పాఠశాలకు 8వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠాలను బోధించింది. ఇంగ్లీష్లో వ్యతిరేక పదాల గురించి వివరించడంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ యాక్టివిటీ గురించి వివరించిందట. బీ ద చేంజ్, టీచ్ ఫర్ చేంజ్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు రకుల్ ఆ పాఠశాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అంతేకాదు హైదరాబాద్లో దాదాపు 25 పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం. ఈ టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ముఖ్య ఉద్దేశం 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్తో పాటు నాయకత్వ లక్షణాలు మెరుగుపరచడమేనట. మొత్తానికి అందాల భామ గ్లామర్తోనే కాదు టీచర్ అమ్మగా కూడా విద్యార్థులు పాఠాలు చెప్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. రకుల్ ఎంత పని చేసిందో తెలుసా అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.